निजामाबाद रूरल के विधायक डॉक्टर आर भूपति रेड्डी ने इंटरनेशनल विमेन्स डे के मौके पर TNGOS के कार्यक्रम में मुख्य अतिथि के रूप में भाग लिया। इस अवसर पर उन्होंने महिला सशक्तिकरण और कांग्रेस सरकार द्वारा महिलाओं के विकास पर जोर दिया। विधायक ने कहा कि महिलाओं की पूरी तरह से सशक्तिकरण तब ही संभव है जब लड़कियों को उच्चतम स्तर तक शिक्षा प्राप्त हो। उन्होंने महिला कर्मचारियों की समस्याओं को हल करने का वादा किया और उन्हें सम्मानित भी किया। इसके साथ ही उन्होंने कहा कि उनकी सरकार महिला कर्मचारियों के कल्याण के लिए काम करेगी और रिटायरमेंट बेनिफिट जैसी समस्याओं को विधानसभा में उठाएंगे। विधायक ने कर्मचारियों से अपील की कि वे सरकार की योजनाओं को सफलतापूर्वक लागू करने में मदद करें ताकि हर योजना का लाभ अंतिम व्यक्ति तक पहुंच सके। इस कार्यक्रम में प्रमुख नेताओं और महिला कर्मचारियों ने भाग लिया। నడుస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో మీరందరూ కూడా కొత్త గత 2 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి మార్పు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఇవాళ జనాభాలో కూడా సగభాగం ఉన్నారు, కానీ యాక్చువల్లీ 52% ఉన్నారు. 48% ఏమో మగవాళ్ళు ఉన్నారు. సో మహిళలకు పెద్దపీట వేయడము అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక లక్ష్యంగానే ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీకు అందరూ కూడా తెలుసు, అంటే ఒకటి ఏం జీవసం కాదు, ఒక మహిళగా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి, మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళల కొరకే. ఎందుకంటే ఇవాళ మీరు రేషన్ కార్డు తీసి చూడండి, అంటే మీరు బిలో కార్డు లేని రారు, కానీ రేషన్ కార్డు తీసుకొస్తే ఇంతకుముందు యజమానులు ఎవరు, ఇంటి యజమాని భర్త పేరు ఉండేది, ఇప్పుడు భార్య పేరు, ఇంటి యజమాని భార్య పేరు. ఇందిరమ్మ ఇల్లు కూడా భార్య పేరు మీద వస్తుంది, భర్త పేరు మీద ఇస్తలేదు. ఇప్పుడు తెల్లారి ప్లాట్లు ఇచ్చినా కానీ భార్య పేరు మీద ఇస్తాం. కాబట్టి ఇవాళ అంటే మహిళలు స్వలంబన ఉండాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకుండా ఏమంటారు ఎంపవర్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మరి ఇవాళ ఒక 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్స్ నుండి తీసుకొని మరి ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు లోన్స్గా ఇచ్చి, అది కూడా వడ్డీ లేని రుణాలన్నమాట, అంటే 0 ఇంట్రెస్ట్ తోని మరి మహిళలను ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. ఇవాళ మీకు తెలుసు, ఇవాళ డాక్రా సంఘాలకు మరి ప్రతి సంఘంకు లోన్ వచ్చింది, ప్రతి సంఘానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ వ్యాపారాలు ఇద్దరు ముందు అట్లా కాకుండా పెరడి వెనుక ఏదో కోళ్ళ వ్యాపారమో లేకుంటే పాల వ్యాపారమో కాకుండా మహిళలకు ఇవాళ మరి ఎంత పెద్దగా సిండికేట్ అయితే అంత వ్యాపారం ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా TNGOS సోదరులందరికీ ముఖ్యంగా ప్రథమంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మరి నాతో పాటు మరి ఈ వేదికను అలంకరించి మరి కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్న అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు సుమన్ గారికి TNGOS జిల్లా ప్రెసిడెంట్, అదేవిధంగా మరి సోదరిమణి మన నగర ప్రథమ మహిళ మరి కూరగాయల ఉమారాణి గారికి, మేయర్ గారికి, అదేవిధంగా మన జిల్లా జనరల్ సెక్రటరీ శేఖర్ గారికి, పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి TNGOS గంగాధర్ గారికి, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మరి రైతు బిడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి గారికి, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాస్ గారికి, మరి డివిజన్ నెంబర్ 1 కార్పొరేటర్ రీసెంట్గా ఎన్నికైనటువంటి పెద్దలు భోజన గారికి, రామచంద్రరావు గారికి, అంబర్ సింగ్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, పత్రికా విలేకరులకు, మరి రమేష్ గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కొంచెం ఒక 5 నిమిషాలు